అందుకే సర్వాశ్రయ శక్తి ఆవిడొక్కరే, ఆవిడ పేరే దుర్గా. ఇక్కడ వచ్చింది అమ్మ యొక్క గొప్ప నామం. మళ్ళీ అసలు దుర్గాసి దుర్గ భవసాగర నౌ రసంగా దగ్గరే మహామంత్రోద్ధారణం జరిగింది. దుర్గామంత్రం. దుర్గను తలంచుకుంటే చాలు జన్మలు ధన్యమైపోతాయని ఇక్కడే చెప్పాడుగా. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతోహో. ఇక్కడ దుర్గా దుర్గా నిన్ని మార్లు నేననడం నా స్వార్థం కోసం, మీ స్వార్థం కోసం కూడా. ఎందుకంటే ఇన్ని మార్లు మీరు విన్నారు. దుర్గా స్మరణజం దేవి దుర్గా స్మరణజం ఫలం దుర్గాయా స్మరణేనైవ కిం న సిద్ధ్యతి భూతలే. ఇది మనకి శివుడు పార్వతీదేవితో చెప్తున్నట్ట. చూసావా ఓ దేవి, దుర్గాస్మరణ ఇంత గొప్పదే. ఎవరితో అంటున్నాడు? దుర్గతో. వాళ్ళ ఆవిడతో చెప్తున్నాడు, నీ స్మరణ చాలా గొప్పది. నీ స్మరణ వల్ల కలిగేటటువంటి ఫలమేదో అది భూమిలో మరొక దాని వల్ల కలగదు. అది కాత్వధన్య. మరొక శాస్త్రంలో ఉన్న వాక్యం చెప్తున్నా. అంతేకాదు, అయ్యో మేము వైష్ణవులం అయిపోయామండి, దుర్గ గొప్పదన్నారే, మరి మేము ప్రార్థించచ్చా అంటే, శైవోవా వైష్ణవోవాపి శాక్తోవా గిరినందిని భజేద్దుర్గాం స్మరేద్దుర్గాం యజేద్దుర్గాం శివప్రియాం. నువ్వు శైవుడివైనా వైష్ణవుడివైనా శాక్తేయుడివైనా దుర్గని భజించు, దుర్గని స్మరించు, దుర్గని యజించు. ఆవిడ ఎవరు? శివప్రియాం. శివప్రియ అయినా అమ్మ అందరికీ దిక్కే, గుర్తుపెట్టుకోండి. చిత్రమైన విషయం ఏంటంటే, ఆ మధ్యవరో పాపం వైష్ణవాచార్యులు బయలుదేరి ఒక ఆవిడ విష్ణు సహస్రనామం చదువుతుంది, నీ పేరు ఏమిటంటే దుర్గా అని చెప్తే పేరు మార్చుకునిరా అన్నట్టండి. ఇది నిజమైన వైష్ణవం ఇది చెప్పదు. కానీ ఇలాంటి కుత్సితమైనది ఆచార్య స్థానంలో కూర్చొని మన సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తోంది. ఇటువంటివన్నీ కూడా జగద్గురువుల యొక్క కరుణ చేత తొలగుగాక అని ప్రార్థన చేసుకుంటాం మనం. అవునా లేదా? ఎందుకంటే ఈ కృష్ణుడే చెప్తాడు సరిగ్గా భాగవతంలో పోనీ అదేదో దేవి భాగవతంలో చెప్తారంటే వాళ్ళు ఒప్పుకోరేమో, భాగవతాన్ని ఒప్పుకుంటారు కదా. ఆ భాగవతంలో కృష్ణుడు చెప్తాడు, దుర్గా అని, కృష్ణ అని, కుముదిని అని, మాధవి అని నిన్నెవరు స్మరిస్తారో వాళ్ళకి సర్వదరిద్రములు తొలగిపోతాయి, గ్రహములన్నీ అనుకూలిస్తాయి అని ఆయన భాగవతంలో చెప్తాడు. దశమస్కంధంలో చూసుకోండి వెతికి. ఆయన చెప్పిన మాట కాదంటే, అలాగా ఇతర దేవతా ద్వేషాన్ని వ్యాపింపజేసే వాళ్ళని వైష్ణవులు అనరు. విష్ణువుకు మొట్టుకే వేస్తాడు వాళ్ళని. ఇక్కడ వైష్ణవుడు అంటే అంతటా విష్ణువుని చూసేవాళ్ళు వైష్ణవులు, అంతటా శివుణ్ణి చూసేవారు శైవులు. అంతటా చూసినప్పుడు వారిలో కూడా అదే చూస్తారు కనుక వాళ్ళ భేదం అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. భేదం ఎక్కడ కనపడినా ఇంకో కొన్ని జన్మలెత్తాలి. అజ్ఞానం అంతరించే వరకు జన్మిస్తూనే ఉండాలి. దేవతా భేదం చూపించడం ఒక అజ్ఞానం. అందుకని శైవోవా వైష్ణవోవాపి. అంతేకాదు వైదిక మార్గంలో ఒక పద్ధతి ఉన్నది. సంధ్యావందనం చేయండి ఏ జపం చేయడానికి లేదు, వైష్ణవుడికైనా శైవుడికైనా. సంధ్యావందనలు ఉపాసింపబడేది ఎవరు? శబ్దాత్మిక శివమలర్గజుషాం నిధానం తం వేదజననీపరా. ఆవిడే కదా. ఆవిడ దయలేంది ఏదీ లేదు. అందుకే ఎవడైనా సరే అమ్మనే ఆశ్రయిస్తున్నాడు. దుర్గాం శివాప్రియాం ఆశ్రయే. అందుకే దుర్గేతు దుర్గాయా దుర్గానామ పరమ్మను. అమ్మ నాకు ఏదైనా మంత్రం ఇస్తారా? ఏ ఒక్కరు దుర్గా గొప్ప మంత్రం. నామం మంత్రం అండి దుర్గమ్మది. అది గొప్ప విషయం. అందుకే దుర్గా. మనం దేవి వైభవం చెప్పినప్పుడు దుర్గాదాస్ కథ చెప్పుకున్నాం, స్మరించుకోండి. అతి రమ్యమైన కథ. వాడికి ఏ మంత్రం రాదు, దుర్గా అనడం తప్ప. చాలు దాంతో ఎంత తరించిపోయాడు మహానుభావుడు. గాజుల మలారంతో తిరిగేటువంటి దుర్గాదాసు దుర్గానామంతోనే తరించిపోయాడంటే ఎంత గొప్పదది. కథ మళ్ళీ చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలిసిందే. అంత దివ్యమైనటువంటి దుర్గానామం. దుర్గా అనే నామం అంత గొప్పదండి. అందుకే దుర్గానామంతో ఎన్ని రకాల ప్రయోగాలు చేయొచ్చో. శ్రీ దుర్గాయై నమః ఒక మంత్రం. ఎప్పుడైనా ఎటువంటి కష్టం వచ్చినా ఇది అనుకోవాలట. అందుకే మహానుభావుడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు నాగపాశాలతో బంధించేస్తాడు. బంధించి వెళ్ళిపోతాడు. నాగపాశం అంటే తాళ్ళు కావండి, మంత్రశక్తి అది. నాగపాశ బంధీకృతులైన వాడికి అన్నీ స్తంభించిపోయే లోపల ఇంద్రియములన్నీ కూడా అలా శిలావత్త అయిపోయాడు. అతను గతి ఏంటో తెలియట్లేదు. ఎలాగూ స్తంభింపబడి ఉన్నాడు కనుక ఎవరి మానాన్ని వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ గదిలో అలా బాధపడుతున్నాడు. నిజంగా తానేమి భయంకరంగా రాలేదు. ఆ ఉషాదేవే తన యోగశక్తితో తెచ్చింది అతన్ని చిత్రలేఖ సహాయంతో. ఇప్పుడు బంధింపబడ్డాడు. ఇప్పుడు గతేమిటి? నారదుల వాళ్ళు వెళ్ళేట. ఆయన యోగశక్తి స్వరూపుడు కనుక అని తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం భయపడకు, భయం కలిగితే అమ్మని తలంచుకో. ఎప్పుడూ కూడా ఇది ప్రతి వారు ఈ మాట గుర్తుపెట్టుకోండి. అసలు లోకంలో కూడా మన జీవుడికి తెలుసు భయం కలిగితే అమ్మని అనుకోవాలని. మన జీవుడికి తెలుసు. 90 ఏళ్ళు వచ్చిన ముసలాడికి కూడా గట్టిగా కొడిగితే అమ్మా అని ఏడుస్తాడు. అంటే జీవుడికి తెలుసు బాధ కలిగితే అమ్మా అని అనాలని. ఏ అమ్మా 90 ఏళ్ళప్పుడు నిన్ను కన్నమ్మ ఉందా? లేదు. మరి ఎవరిని ఉద్దేశించి పిలిచావు? ఎన్ని జన్మల్లో తల్లులు మారినా మారని తల్లి ఒక్కరున్నారు. ఆవిడ్ని ఉద్దేశించి పిలిచావు ఆవిడ్ని. ఈ తల్లి పైలోకం నుంచి పలకదు కానీ ఈ జగదమ్మ అన్ని లోకాల్లో ఉంటుంది కనుక పలుకుతుంది. కనుక ప్రతి జీవుల్లో వాడికి తెలియకుండానే అమ్మా అనే స్మరణ ఉన్నది. ఆ అమ్మా నడిచిన ప్రతిసారి అమ్మని తలంచుకోండి చాలు. అందుకే ఆపది కిం కరణీయం స్మరణీయం చరణకమలమంబాయ. స్మరణ మాత్రం చేత సంతృప్తురాలే దుర్గా. అందుకే దుర్గమాయమ్మ అంటే చాలు. ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు ఆ తల్లి.
అది దుర్గా. అందుకు దుర్గానామ పరం మనుహు. దుర్గా అనేది పరమమైన మంత్రము. అందుకే శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఇది మంత్రం చేసుకోగలిగితే ఇవాళ మనకు జగద్గురువులు నన్ను మిషగా తీసుకుని ఇక్కడ మైకంతో నేనంతా మైకు ద్వారా నా కంఠం వింటే నా ద్వారా గురువుల కంఠం ధ్వనిస్తోంది, నాదేమీ లేదు. కనుక మీకు నాకు కలిపి గురువుగారు మంత్రం ఇచ్చారనుకుంటే శ్రీ దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే, ఇంతకు మించిన మంత్రం లేదు. ఎటువంటి పరిస్థితులైనా దీన్ని నిరంతరం మననం చేసుకుంటే తల్లి చక్కకుండా చూస్తుంది. ఎందుకంటే ఈ మంత్రం మీరు నేను సృష్టించింది కదా, వేదంలోది. దుర్గాం దేవీ గుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. దేవీ గుమ్ అనక్కర్లే మనం, ఇక్కడ వేదంలో అది స్వరం. దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే, ఇందుకు మించిన మంత్రమే ఉందండి. ఆ దుర్గంను నేను శరణు వేడుతున్నాను. ఆవిడ శరణ్య అంటే దిక్కైన తల్లిని దిక్కును పట్టుకుంటున్నాను అంటే తెలివైన వాడిని. ఏ దిక్కో దాన్ని పట్టుకున్నాను. అందుకే అమ్మ అంటే దిక్కైన తల్లి. అందుకే దుర్గానామానికి నేను ఒక అర్థం చెప్పుకున్నా, ఏమని? తరింప జేయునది దుర్గా. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. మామూలుగా కష్టాల నుంచి దాటడం కాదుట. ఈ కష్టం నుంచి దాటడం అంటే ఈ తరంగం నుంచి దాటడం. అసలు సముద్రం నుంచే దాటగలిగితే, సంసారం అనే సముద్రం నుంచే దాటించేది ఆ తల్లి. అంత గొప్ప తారిణీ శక్తి మరొకరు లేరు. ఆవిడొక్కరే ఆ తారిణీ శక్తి, దాటించే శక్తి. తారకం అంటే మోక్షం, అది ఇవ్వగలిగేది. అందుకే సుతరసితరసే నమః. ఎలా దాటిస్తుంది నిన్ను దురితముల నుంచి అంటే నావే వసింధుం దురితాద్యగ్ని. దుర్గా సూక్తం అంతా కూడా మీకు ఈ తారిణీ శక్తిని చెప్తుంది. మొదటి నుంచి కూడా చూడండి ఇక్కడ, నావేవ సింధుం దురితాద్యగ్ని. ఒక నావ ఎలాగైతే ప్రవాహం నుంచి బయటపడేస్తుందో నిన్ను దురితముల నుంచి, అంటే దురితం అంటే భరించలేనివి, భరించలేని వాటి నుంచి బయటపెట్టేస్తుంది దుర్గమ్మ. అందుకే ఆ నామంలో ఏమన్నా అంటే దుర్గా అని దీర్ఘం ఉంది అక్కడ. ఈ ఆ అనే చివరి మాట హంతృవాచకం అన్నారు ఇక్కడ, హరించునది అని అర్థంట. ఏవైతే దుర్గతులో వాటిని హరించుతుంది కనుక దుర్గా అని అన్నారు ఇక్కడ. దుర్గతులను హరించినది. ఇక్కడ దుర్గ శబ్దానికి అర్థం చెప్పుకుందాం. ఎందుకంటే ఒక మంత్రం జపించడం ఎంత గొప్ప విషయమో అర్థ వివేచన చేయడం అంతకు 1000 రెట్లు ఫలితం. ఇది గుర్తుపెట్టుకోలేదు, నేనన్నమాట కాదు. అర్థస్ఫూర్తితో మంత్రం చేస్తే వీర్యవత్తరం భవతి, భగవత్పాదుల వారి వాక్యం ఇది. అర్థస్ఫూర్తి కావాలి. ఇందులో ఉన్నదంతా కూడాను మనందరం కలిసి పారాయణ చేసుకుంటున్నాం. మనకు ఆ భాగ్యం ఇచ్చింది. పారాయణం అంటే యంత్రంలా చదవడమే కాదుట, అర్థస్ఫురణ కావాలి. స్ఫురణ, దాని అర్థాన్ని స్ఫురించాలి. ఇప్పుడు ప్రతి వాక్యం మనం ఆగి ఆగి మథనం చేస్తున్నామంటే ఇప్పుడు చేస్తున్నది నిజమైన పారాయణ. ఇది మీరు ఒక్కసారి చేసినా ఇది సంపూర్ణ పారాయణతో ఫలితం. అర్థస్ఫురణ. అందుకే దుర్గా అనే మంత్రానికి అర్థస్ఫురణ. మంత్రశాస్త్రం ఏం చెప్తోందంటే మంత్రార్థాన్ని మనం భావన చేసి మననం చేసి చర్చ చేసుకుంటూ ఉంటే ఆ మంత్రదేవత ఆనందంతో తాండవం చేసి అనుగ్రహిస్తుంది. ఇప్పుడు మనల్ని అందరినీ అర్థ వివేచన చేస్తున్నందుకు దుర్గమ్మ అనుగ్రహిస్తోందనే భావంతో పరిశీలిద్దాం.